కొత్తగా కట్టిన బ్రిక్ వాల్ కానీ వాల్స్లో క్రాక్స్ కనిపిస్తున్నాయా? అది బ్రిక్ ప్రాబ్లం కాదు, వాల్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం. మెయిన్ కాజెస్: ఫస్ట్, పూర్ క్యూరింగ్. బ్రిక్ వర్క్ చేసిన తర్వాత మినిమం 14 days క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ లేకపోతే మోటార్ స్ట్రింక్ అయ్యి క్రాక్స్ వస్తాయి. సెకండ్, రాంగ్ సిమెంట్ మోటార్ రేషియో. సిమెంట్ శాండ్ రేషియో కరెక్ట్ కాకపోతే బాండింగ్ వీక్ అవుతుంది, క్రాక్స్ వస్తాయి. థర్డ్, పూర్ క్వాలిటీ బ్రిక్. లో డెన్సిటీ బ్రిక్స్ వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి, డ్రై అయ్యాక క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఫోర్త్, స్ట్రక్చరల్ మూవ్మెంట్. బీమ్ ఆర్ కాలమ్ జంక్షన్. డిఫరెంట్ మెటీరియల్స్ జాయింట్ వద్ద మూవ్మెంట్ వల్ల క్రాక్స్ వస్తాయి. ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. స్టెప్ 1, ప్రాపర్ క్యూరింగ్ చేయాలి. స్టెప్ 2, కరెక్ట్ మోటార్ రేషియో ఉండాలి. స్టెప్ 3, గుడ్ క్వాలిటీ బ్రిక్స్ని యూజ్ చేయాలి. స్టెప్ 4, జంక్షన్స్లో మెష్ యూజ్ చేయాలి. స్టెప్ 5, వర్క్ స్లో అండ్ కంట్రోల్డ్గా ఉండాలి. క్రాక్స్ సడన్గా రావు, కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మొదలవుతాయి. బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ ప్లస్ ప్రివెన్షన్ చెక్ లిస్ట్ మొత్తాన్ని నేను తయారు చేశాను. మీకు కావాలంటే కామెంట్లో బ్రిక్ అని టైప్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. ఫాలో హరీష్ ఇన్ఫ్రా ఫర్ బెస్ట్ కన్స్ట్రక్షన్ టిప్స్.